చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తల్లికి వందనం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదిని వదిలిపెట్టేశారు. తర్వాత రెండో ఏడాది నుంచి ఇది ఇవ్వడం మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఇచ్చినప్పుడు ఫస్ట్ 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నాడు నేడు పేరుతో స్కూళ్ళల్లో భారీగా మౌలిక వసతుల కల్పన జరిగింది. అండ్ టాయిలెట్లు నిర్మించారు ప్రతి దగ్గర కూడా నాడు నేడు కింద స్కూళ్ళల్లో. ఈ క్రమంలో ఆ టాయిలెట్ల మెయింటెనెన్స్ కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ తల్లిదండ్రులకి జవాబుదారితనం ఉండే విధంగా వాళ్ళ పర్యవేక్షణ ఉండే విధంగా కానీ ఒక 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇవ్వడం మొదలెట్టారు మధ్యలో నుంచి. దీనిని చంద్రబాబు గారు సార్ అప్పుడు వాళ్ళ పార్టీ, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, జనసేన పార్టీ అంటే ప్రస్తుతం పాలక పక్షంలో ఉన్న కూటమి తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక రేంజ్లో హార్ట్స్ అట్లా ఇస్తారు, ఎట్లా తగ్గిస్తారు, వాళ్ళ అయ్య సొమ్మ, వాళ్ళ అబ్బ సొమ్మ, ఇంకేంగా వాళ్ళ తల్లి మొగుడు సొమ్ము ఎత్తున్నారా రకరకాలుగా మాట్లాడారు. దాన్ని తీవ్రంగా మేము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా నీకు 15 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అన్నారు. ఇప్పుడు యుడైస్ ప్రకారం 87 లక్షల మంది ఉంటే కేవలం 65 లక్షల మందికి ఇస్తున్నారు అని చెప్పి విమర్శలు ఒకటి. వీళ్ళు కూడా గత ప్రభుత్వం మార్గదర్శకాలకు వీళ్ళు మరింతగా గైడ్లైన్స్ని కఠినం చేసుకుంటూ వీళ్ళు కూడా 13,000 రూపాయలు ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు జగన్ గారు ఇచ్చినప్పుడు అంత తీవ్ర విమర్శలు చేశారు, ఇప్పుడేమో మరి ఎందుకు మీరు అదే పని చేస్తున్నారన్న విమర్శలు వీళ్ళకి వస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ జగన్ గారి మీద ఇంకొకరి మీద వాళ్ళ పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా అబో చంద్రబాబు గారి సర్కార్ తల్లికి వందనం ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కుళ్ళుకుంటున్నాడు అని. ఏం జగన్ రెడ్డి కుళ్ళుకుంటున్నావా అమ్మా తల్లికి వందనం అని చెప్పి పెద్ద డిబేటు. సరే తల్లికి వందనం ఇస్తున్నారు, మేము గొప్పగా ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడము ఇదంతా ఓకే, తప్పేం లేకపోవచ్చు. కానీ డిబేట్లు జగన్ రెడ్డి కుళ్ళుకుంటున్నావా అని చెప్పి డిబేట్లు చేయడం ఉంది చూశారు. ఇది నా భూతో నా భవిష్యత్, అసలు ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ మాస్టర్. ఎందుకంటే అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పథకమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండేదే కదా అమ్మఒడి. పేరు మార్చి మీరు ఇస్తున్నారు. అసలు జగన్ ఇచ్చిండే దాన్ని పేరు మార్చి మీరు ఇస్తుంటే దాన్ని మళ్ళీ చూసి జగన్ కుళ్ళుకుంటున్నాడు అని చెప్పి డిబేట్లు పెడుతున్నారు చూడండి. అసలు మామూలు ఎంటర్టైన్మెంటా ఇది? నాకు తెలిసి ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇటువంటి హెడ్డింగ్లకు సాటి రాదేమో. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అని అందుకే అనేది. జగన్ ఇచ్చిన పథకాన్ని పేరు మార్చిస్తే మళ్ళీ జగనే కూలుకుంటున్నాడా? అర్రర్రర్రే, అసలు ఎంత కాన్ఫిడెంట్ వీళ్ళు జనాలను మనం ఏమైనా నమ్మించవచ్చని, ఎంతైనా నమ్మించవచ్చని. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చేటప్పుడు ఏ విధంగా జస్టిఫై చేసుకున్నారో ఆయన వాయిస్ వేసి చూడండి. అప్పుడు జగన్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు ఎట్లా విమర్శలు చేస్తున్నారని చెప్పి చూపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇచ్చినాడనే మీరు మీ పార్టీ అప్పుడు ఏం విమర్శలు చేసింది, ఈ డిబేట్లు పెట్టిన వాళ్ళ పార్టీ ఇట్లా ఇవ్వడం తప్పు, మేము వస్తే మొత్తం 15,000 ఇస్తాము అన్నారు. అది కదా అసలు పాయింట్ ఇక్కడ. ఆ పాయింట్ అది కదా. అది పెట్టేసి జగన్ ఎట్లా జస్టిఫై చేసుకున్నాడో చూడండి అని, జగన్ కుళ్ళుకుంటున్నాడు అని. ఏం ఎంటర్టైన్మెంట్ మాస్టరు.